నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలు ఆయన పథకాలు కొనసాగించడమే మనం అందించే నిజమైన నివాళి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు పలు చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రకృతి పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన పాటల రారాజు కొసరాజు రాఘవయ్య చౌదరి జానపద పాటల బ్రహ్మగా తిరుగులేని గుర్తింపు ఈ నెల 3న జయంతి సందర్భంగా వ్యాప్తందిస్తున్న ప్రత్యేక కథనం 3 దశాబ్దాలకు పైగా ఎల్ఐసి హరిబాబు విశిష్ట సేవలు ఎల్ఐసి ఏజెంట్లకు మార్గదర్శిగా గుర్తింపు హరిబాబు పదవీ విరమణ సభలో పలువురి అభినందన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్లలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు నారాలశెట్టి ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. మండల వైసీపీ అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి, పార్టీ నాయకులు ముప్పిర రాజశేఖర్, జోగి రాజా, పుష్పరాజ్యం, నక్క వీరారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక చెరగని ముద్ర రాజకీయాల్లో ప్రతివాడి మనసులు వేస్తున్న నాయకుడు రాజశేఖర్. నా ముందు మాట్లాడినటువంటి వక్తలు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా రైతులకి చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి వారు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి చిన్నతనం గురించి, ఆయన చదువు గురించి, ఆయన రాజకీయాల్లో కూర్చుంటే ప్రమేయ ప్రస్తావన గురించి పెద్దలు గౌరవ కృష్ణమూర్తి గారు చక్కగా వివరించారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలు కొనసాగించడానికి పుట్టినటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో మేమందరం కూడా భాగస్వాములు, మేమందరం దాంట్లో సుశిక్షిత కార్యకర్తలు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడతాను. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాన్నగారే నాకు గురువు గారు. ఆయన ఆలోచనలు కూడా ప్రతిసారి విన్న ప్రతిసారి కూడా పేదవాడి పక్షాన్ని నిలబడాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, ఎదురువాడితో పంచుకోవాలి అని కొన్ని విలువలతో కూడిన విషయాలు చెప్తుండేవారు. రాజశేఖర రెడ్డి గారి మనం చూసినటువంటి సందర్భం, ఆయన ఒక రూపాయి డాక్టర్గా ఉంటూ ఏ రకంగా పేదలకి సహాయం చేసేవాడు, ఏ రకంగా ఒక సమస్యని తెలుసుకున్నప్పుడు ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపించడానికి, శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించడానికి ఏ రకంగా ప్రయత్నం చేశాడు. మనం ఒక సారూప్యత కోన ప్రభాకరరావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రకమైనటువంటి సారూప్యత మనకు కనపడుతుంది. ఒకటే రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మధ్య కనపడతాయి. ఆ రోజు కోన ప్రభాకరరావు గారు ఇక్కడ శాశ్వతంగా ఒక విద్య కోసం, విద్య వ్యాప్తి కోసం ఏ రకంగా తాపత్రయపడ్డారో, ప్రత్యేకంగా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఒక ప్రధాన ఉద్దేశంతో ఏ రకంగా ఇక్కడ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన చూసినటువంటి, ఆయనకున్నటువంటి దీంట్లో ఏ రకంగా పేదవాడు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడతాడు, ఏ రకంగా తాపత్రయపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆస్తులు ఆయన కాటికి అమ్ముకొని ఏ రకంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవన్నీ గమనించినటువంటి ఆయన
ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ఆ రోజు తీసుకొచ్చారు. దాని ద్వారా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు తెచ్చుకొని ఆ కుటుంబాలకి అండదండగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ గౌరవం పొందుతున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగానే ఆ రోజులు మరి రాజశేఖర రెడ్డి గారు లేదా మనభూషణ్ మాట్లాడినా, అంతకుముందు మాట్లాడినా, ఆరోగ్యశ్రీ అనేది దాని గురించి మనం ఎంత మాట్లాడినా చాలా పెద్ద విషయం, ఎంతసేపైనా మాట్లాడచ్చు. ఆర్థికంగా ఎదిగినటువంటి దేశాలు కూడా ఆరోగ్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీని ఒక భారంగా తలించేటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవాడి పక్షాన్ని నిలబడుతూ పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందించాలి అని ఆ కార్యక్రమాన్ని, ఒక డాక్టర్గా అయి ఉండొచ్చు, ఆయనకి అంత చక్కటి ఆలోచన వచ్చింది, ధైర్యం కావాలి, ఒక కొత్త విషయాన్ని తీసుకునేటువంటి ధైర్యం కావాలి. కానీ నేను చెప్తుంటాను, పులి గడుపున పులే పుడుతుందని. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలు ఆ రోజు ఆశ్చర్యపరిచేయమని, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయాల గురించి ఎన్నో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమందికి జీర్ణించుకోలేకపోతాం. దానికి ఏదో రకంగా వక్ర భాష్యాలు చెప్పాలని ఈరోజు ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మఒడి ద్వారా చదివించుకునేటువంటి హక్కు నీకు ఉంది కాబట్టి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చదివించుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటావా, కాన్వెంట్లో చదివించుకుంటావా, మరి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తావా, నీ ఇష్టం అనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకమైనా, ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని, లేకపోతే మనబడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం విద్యా వ్యాప్తి గురించి, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకు చెప్తున్నట్టు ఈ నిర్ణయాల్ని అంత తేలిగ్గా మనం డైజెస్ట్ చేసుకోవాలి. బాపట్ల పట్టణంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరుపల్లి తులసికుమారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భీమవారిపాళెం యువత పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క 50వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రసన్న ఆంజనేయ పూజ చేయించడం జరిగింది. బాపట్ల భీమవారిపాలెం, అలానే శృంగారపురం కార్యకర్తలు, జనసైనికులు అందరూ కలిసి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఇప్పుడు విచ్చేసి ఉన్నారు. అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఒక వారం రోజుల నుంచి కూడా చాలా కార్యకర్తలు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడి ఈ కార్యక్రమాలు జయప్రదం కావాలని పుట్టినరోజు సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మరి బాపట్ల బిడ్డ కాబట్టి ఈ ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, అలానే అనుకున్న కళలన్నీ పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చాలని, త్వరలోనే సీఎం కావాలని, వారి బాటలో మేమందరం కూడా నడవాలని మరి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థిస్తూ ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. పిట్టలవానిపాళెం మండలంలోని చందోలు, పిట్టలవానిపాళెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరుణకుమారి మాట్లాడుతూ బాలింతలు, గర్భవతులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం పదిలంగా ఉండడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూపర్వైజర్ అరుణకుమారి అన్నారు. పిట్టలవానిపాళెం మండలంలో పలుచోట్ల జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రతి తల్లి బిడ్డలకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా తల్లిపాలుతో పాటు అనుసంధాన ఆహారం ఇవ్వడం వలన బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుందన్నారు. ఆకుకూరలు, పాలు, మాంసం, సి విటమిన్లు ఉన్న ఆహారం ఇవ్వాలన్నారు. ఏడాది పైబడిన చిన్నారులకు పౌష్టికాహార లోపం ఉంటే ఉబ్బునంజు వ్యాధికి గురవుతారన్నారు. వ్యాధి నివారణకు పోషకాలు ఉన్న ఆహారం తప్పక ఇవ్వాలన్నారు. రక్తహీనత రాకుండా గర్భిణీలు, బాలింతలు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలన్నారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా బాపట్లలో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. 22వ వార్డు బాయ్స్ హాస్టల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని అక్కడ మొక్కలు నాటారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతిని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెట్లు నాటేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే పచ్చదనంలో ఉన్నటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రత్యేకించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకాలని స్మరించుకుంటూ, ఆయన చేసినటువంటి పరిపాలన, ఆ సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ కూడా ఒక చరిత్ర, ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిపాలన, ఒక స్వర్ణయుగం అని చెప్పుకుంటాం. పార్టీలకు అతీతంగా 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించేటువంటి అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈజ్ ద బెస్ట్. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు, అటువంటి పరిపాలన చూడలేదు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా 4 గోడల మధ్య మాట్లాడుకుంటాయి. బయట ఎంత విమర్శ చేసినా వాళ్ళ ఆత్మపరిశీలనలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, ఆ సమయంలో మరి అటు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలించిన తీరు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు చేసుకుంటూ, ఒక సంక్షేమం అంటే అదితో తూతు మంత్రంగా ప్రచారం కోసం చేసేటువంటివి కాకుండా శాశ్వతంగా ఉపయోగపడే విధంగా, జీవితం నిలబడే విధంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు చాలా ఒక అద్భుతంగా జరిగాయి. మనం ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి, అన్ఫార్చునేట్లీ ప్రజలకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువే. నిన్న పొందినటువంటి దాని గురించి ఈరోజు మర్చిపోతాం. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది ప్రాణాలని ఈరోజు నిలబెట్టింది. ఆ పథకం లేనప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, చావు కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి పెద్దవాళ్ళకి. రాకూడనటువంటి జబ్బు వచ్చి, ఆ జబ్బు ద్వారా పిల్లలకి అవకాశం ఉంటే ఆస్తులు అమ్ముకుంటాం, లేకపోతే పిల్లలకి భారం అవుతాం అని చెప్పి చావు కోసం ఎదురు చూడటం తప్పించి ఇంకొక మార్గం లేనటువంటి రోజుల్లో మరి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వచ్చి కార్పొరేట్ వైద్యాన్ని మరి పేదవాడికి అందించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. దానికి ఎవరూ కూడా కాదంటే లేదు. అభివృద్ధి చెందినటువంటి, ఆర్థికంగా ముందు ఉన్నటువంటి అమెరికా దేశాల్లో కూడా ఆరోగ్యం పట్ల ఎంతో ఖరీదు అది. అక్కడ చాలా సామాన్యుడు, మధ్యతరగతి కూడా ఆరోగ్యం అంటే చాలా చాలా ఇబ్బంది పడతారు, చాలా ఖర్చుగా పెరుస్తారు. అలాగే ఆరోగ్యరీత్యా రాకూడని జబ్బు వచ్చి అది బాగు చేయించుకోవడానికి ఆసుపత్రులకి బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్నటువంటి రోడ్ల మీదకి వచ్చిన కుటుంబాలు చూసని చెప్తుండేవారు. ఒకటి, సమస్యని గుర్తించడం ఎంత ముఖ్యమో ఆ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం తెలుసుకోవడం కూడా అంత ముఖ్యం. ఏదో వచ్చాం, ఏదో చేసామని కాకుండా శాశ్వతంగా ఆ రోజు ఫీజు రీంబర్స్మెంట్ అనే దాన్ని తీసుకుని రావటం, పిల్లలకి ఉన్నత చదువులు చదువుకోవటానికి ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇవాళ ఎంతోమంది బీసీలేంటి, ఎస్సీలేంటి, ఎస్టీలేంటి, ఉన్నత వర్గాల్లో చెప్పుకునేటువంటి లేని వాళ్ళు ఏంటి, ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఆ ఫీజు రీంబర్స్మెంట్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు, యోగా అయ్యారు, ఉద్యోగస్తులయ్యారని ఎంతోమంది వాళ్ళు చెప్తుంటారు. అది ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి. ఒక నిర్ణయం అనేది, ఆ నిర్ణయం వెనకాల ఉన్నటువంటి ఆ గొప్ప ఫలం ఈరోజు ఎన్నో కుటుంబాలు నిలబెడతాం. అలాగే ఆరోగ్యశ్రీ పథకం, 108, అవన్నీ కూడా ఒక చరిత్ర. పిట్టలవారిపాలెం మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పలు చోట్ల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరికొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈరోజు మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి యువ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ,
అనేకమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా మరి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొంది ఈ రోజున ఎంతో గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ప్రతి గ్రామానికి కూడా కోట్ల రూపాయలతో నిధులు సమీకరించి గ్రామాభివృద్ధిలో కానివ్వండి, ఇవాళ రాష్ట్రాభివృద్ధిలో కానివ్వండి, ఇవాళ మరి ఈ రోజున మరి బావుపూరి జిల్లాగా మరి ప్రపోజల్స్ ఉన్నప్పటికీ మరి ఆ అనుగుణంగా ఇవాళ మెడికల్ కాలేజీ కానివ్వండి, టూరిజం డెవలప్మెంట్ కానీ సూర్యలంక కానివ్వండి, ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ బాపట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నడుగట్టి రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడప గడప అందే విధంగా తీసుకెళ్లే దాంట్లో పార్టీ కార్యకర్తలు అయినటువంటి అందరం కూడా ముందుగా ఉండి నడిపిస్తామని ఈ కార్యక్రమాన్ని సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి ధ్యేయంగా ఆయన లేనప్పటికీ ఆయన అడుగుజాడల్లో ఆయన కలలు కన్న స్వరాజ్యం జగనన్న ద్వారా మనం చేసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆయన ఆలోచన ద్వారా ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా దానికంటూ 2 రెట్లు అధికంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఇంటింటికి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించే కార్యక్రమంలో భాగంగా సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చూడాలని జగనన్న ఒక సంకల్పం. దాన్ని ముందుండి మేమందరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఏలూరు హరిబాబును పలువురు అభినందించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాపట్ల ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన సభలో పలువురు ప్రసంగించారు. ఎల్ఐసి హరిబాబుగా ఎందరికో సుపరిచితులైన ఏలూరు హరిబాబు ఎల్ఐసిలో తనదంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని పలువురు వక్తలు కొనియాడారు. హరిబాబు పదవీ విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎల్ఐసి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ, ఎల్ఐసి ఏజెంట్ల సంఘం అధ్యక్షులు బొమ్మనబోయిన సాంబయ్య, ముప్పలనేని శ్రీనివాసరావు, గూడపాటి జాన్ వెస్లీ, శ్రీనివాసరావు అనంతరం ఏలూరు హరిబాబు దంపతులను ఘనంగా సత్కరించారు. నేను ఇప్పుడు సీనియర్ అయ్యాను. జనరల్గా నేను మొట్టమొదటి కారు తీసుకున్నప్పుడు వాడు అబ్బాయి పుట్టాడు. వాడు అబ్బాయిని చూడడానికి వెళ్ళి నేను ఆ కారు తీసుకొని వచ్చాను. ఎప్పుడు వాడిని చూసిన హర్షాన్ని చూసినా ఆ కారు గుర్తొస్తుంది. ఒక 20 సంవత్సరాలు నాడు అలా ప్రతి ఏజెంట్ వెస్లీ ఇలా ప్రతి ఒక్క ఏజెంట్ ఎదుగుదల నా ఎదుగుదలతో పాటు నా ఎదుగుదల ఎలా ఉందో వాళ్ళ ఎదుగుదల అలాగే ఉంది. ఇద్దరు సైమల్టేనియస్గా మనందరం ఒకరినొకరు ఆధారం చేసుకుంటూ ఎరగడం జరిగింది. ఈ 32 సంవత్సరాల్లో చాలామంది ఏజెంట్లు నేను పెట్టడం జరిగింది. చాలామంది ఏజెంట్లు టెర్మినేట్ అవ్వడం జరిగింది. కానీ చాలామంది ఏజెంట్లు ఆర్గనైజేషన్లో చాలా వెల్ మేనేజ్మెంట్ ఒక పిల్లలందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. నా ఏజెంట్లు మా పిల్లలు వీళ్ళందరూ చాలా చక్కగా ఎదిగారు, చక్కగా పెరిగారు. అది ఒక మార్కెటింగ్లో ఒక డెవలప్మెంట్ ఆఫీసర్కి అది తృప్తి ఉంటుంది. ఎల్ఐసిలో మార్కెటింగ్లో ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్కి అది తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజెంట్ని కింద నుంచి చూస్తాం, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. బాపట్ల నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిగాయి. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉన్నత ఉద్యోగాభివృద్ధిరస్తు వ్యాపారాభివృద్ధిరస్తు ప్రకృతి అందాల్ని, పల్లె అందాల్ని తన రచనల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు జానపద పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయన అందించిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. తెలుగువారి నాలుకల మీద నిత్యం కదలాడుతూనే ఉంటాయి. ఈ నెల 3వ తేదీన ఆయన జయంతి సందర్భంగా యాక్టందిస్తున్న ప్రత్యేక కథనం. జయమ్ము నిశ్చయంబురా, భయంబు లేదురా, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న వంటి ప్రజాదరణ పొందిన జానపద పాటల రారాజు కొసరాజు రాఘవయ్య చౌదరి. గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో కొసరాజు జన్మించారు. కొసరాజు పాటలు వింటే ఆంధ్రుల గుండె పులకరిస్తుంది. ఆయన రచించిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఉంటాయి. కొసరాజు వ్యక్తిత్వంలో రాష్ట్ర అభిమానం, దేశాభిమానం, రైతు జనాభిమానం, పల్లె ప్రీతి స్పష్టంగా కనిపిస్తాయి.
నా కలం రైతు సమస్యలపై ఎక్కువగా పరుగులు తీస్తోంది. దానికి హద్దు ఉండదని కొసరాజు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఆ విధంగానే ఆయన అద్భుతమైన పాటలను రచించారు. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లతో అల్లాడుతున్న రైతుల దయనీయ పరిస్థితిపై ఎన్నో పాటలను అందించారు కొసరాజు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేకురా నంకు దొంకు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేకురా దొంకు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా ఏ నాటికైనా స్వార్థము నశించి తీరును ఏ నాటికైనా స్వార్థము నశించి తీరును ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును జయించి తీరును సత్యాలతో దొంగని సుఖాలు దక్కును సుఖాలు దక్కును జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా దంకు దొంకు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా. పల్లెసీమలంటే అభిమానం మెండుగా ఉండే కొసరాజు ఆయా పల్లెసీమల అందచందాలను తన కలం ద్వారా ఎంతో చక్కగా వర్ణించారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలన్న వాస్తవాన్ని తన రచనల ద్వారా నిరూపించారు కొసరాజు. ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా అనేక రాష్ట్ర గీతికలు రచించారు. ఏ గడ్డ మీదైతే శ్రీనాథుడు తన కవితా సౌరభాన్ని వెదజల్లారో, వేమన తెలుగు విజ్ఞానాన్ని ఇంటింటా వెదజల్లారో, ఆ తెలుగుగడ్డ తన జన్మభూమి అని గొప్పగా చెప్పుకునేవారు కొసరాజు. 1984లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ పురస్కారం పొందారు కొసరాజు. కొసరాజు కవితా వైభవంపై ఎంతో మంది పరిశోధనలు చేయడం ద్వారా పీహెచ్డీ పట్టా పొందారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్య బంగారు పథకంతో సన్మానించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కొసరాజు రాఘవయ్య చౌదరిని కనకాభిషేకం చేశారు. కొసరాజు పాట వింటే ప్రతి గుండె పులకరిస్తుంది. అందుకే ఆయన జానపద పాటల బ్రహ్మగా కీర్తి గడించారు. పల్లె గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలు. ఆయన పథకాలు కొనసాగించడమే మనం అందించే నిజమైన నివాళి. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. బాపట్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు. పలు చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ప్రకృతి పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన పాటల రారాజు కొసరాజు రాఘవయ్య చౌదరి. జానపద పాటల బ్రహ్మగా తిరుగులేని గుర్తింపు. ఈ నెల 3న జయంతి సందర్భంగా వ్యాప్తందిస్తున్న ప్రత్యేక కథనం. 3 దశాబ్దాలకు పైగా ఎల్ఐసి హరిబాబు విశిష్ట సేవలు. ఎల్ఐసి ఏజెంట్లకు మార్గదర్శిగా గుర్తింపు. హరిబాబు పదవీ విరమణ సభలో పలువురి అభినందన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.